గతంలో కొన్ని దశాబ్దాలుగా కూడా వనపర్తి ప్రజలకు ఆసుపత్రులలో అంబులెన్స్ సేవలు లేవు. ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ప్రైవేట్గా అంబులెన్స్ తెప్పించుకునేది తప్ప ప్రజలకు అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉండేవి కాదు. పెద్దలు శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులైన తర్వాత ఒక అంబులెన్స్ సమకూర్చినారు. ఆ తర్వాత అది కూడా రిపేర్ వస్తానంటే ఎవరు పట్టించుకునే నాతో లేకుండా నేను ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన తర్వాత వనపర్తి జిల్లా కేంద్రంతో పాటు ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని మండల కేంద్రాలకు, అదేవిధంగా కొల్లాపూర్లోని అలంపూర్ ప్రాంతంలోని కొన్ని ఆసుపత్రులకు కలిపి ఒక 9 అంబులెన్స్లను నేను సమకూర్చినాను. కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా, కొన్ని నా రిసోర్సెస్ ద్వారా, కొంతమంది స్నేహితుల సహకారంతో. ఒక్క అంబులెన్స్కు కూడా, ఇక్కడ కనిపించే అంబులెన్స్తో పాటు ఒక్క అంబులెన్స్కు కూడా ప్రభుత్వం యొక్క ₹1 శాంక్షన్ లేదు. అన్నీ నేను బాధ్యత వహించి సమకూర్చినాను జిల్లా ప్రజల అవసరాల కోసం. విచిత్రం ఏంటంటే సర్కారు ఏకాన ఇవ్వకుండా మాలాంటి దాతలు, మా శ్రేయోభిలాషులు, మా స్నేహితులు మేము చొరవ తీసుకొని సమకూర్చినటువంటి అంబులెన్స్లకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ స్టిక్కర్లు వేసుకున్నారు. ఈ సిగ్గుపడే ముచ్చట. ప్రభుత్వ నిధులతో సమకూర్చిన వాడికి వాళ్ళు పెట్టుకుంటే అర్థముంది, కానీ ప్రైవేటుగా అభిమానంతో, ప్రజల మీద అభిమానంతో, ప్రేమతో సమకూర్చిన వాడికి ముఖ్యమంత్రి యొక్క స్టిక్కర్లు పెట్టుకోవడం అనేటువంటిది వాళ్ళకి ఏమనిపిస్తుందో కానీ మాకే సిగ్గు అనిపిస్తుంది.